అందుకే బడ్జెట్లో వ్యవసాయానికి ప్రాధాన్యతనిచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం రైతులకు ఈరోజు దొడ్డు వడ్లు వేయొద్దు, సన్న వడ్లు వేయాలి అని రైతుల మీద హుకుం జారీ చేసి ఈరోజు దొడ్డు వడ్లను బంద్ చేసి సన్న వడ్లు రైతు వేసుకుంటే దొడ్డు వడ్ల ధరే సన్న వడ్లకు పెట్టించేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. అయితే ఈరోజు సన్న వడ్లు కొనడానికి కూడా సంచికి 4 కిలోలు, క్వింటన్ 10 కిలోలు, 18 పంటలు దోపిడీ జరిగింది అధ్యక్ష. ఎందుకంటే రైసు మిల్లర్ల దోపిడీ, అదే రకంగా అన్ని రకాలుగా దోపిడీ చేయడమే జరిగిందని మనము ప్రత్యక్షంగా చూశాం అధ్యక్ష. అయితే ఈరోజు వ్యవసాయం పనిముట్ల పని ఆగిపోయి రైతులు అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి మా మోరంచెపల్లిలో భూపాలపల్లి నియోజకవర్గంలో 63 సెంటీమీటర్ల వర్షం పడి 44,000 ఎకరాల్లో ఇసుక మేటలు పెట్టి 124 చెరువులు దిగిన, అదేవిధంగా 1100 పశువులు చనిపోయిన, ఈరోజు కనీసం మరి అప్పటి ప్రభుత్వం ముఖ్యమంత్రి కనీసం ఆ గ్రామాన్ని మోరంచెపల్లి, గుమ్మడిపల్లి, కుందనపల్లి, వెంకటేశ్వర్లపల్లి గ్రామాలు మునిగి ఈరోజు 124 చెరువులకు 5 నెలల సమయం ఉన్న ఒక ఇసుక బత్త కూడా నింపి వేయని పరిస్థితి దుస్థితి గత ప్రభుత్వంలో ఉండే అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 124 చెరువులకు శాశ్వత మరమ్మతులు చేసి పోయిన వానకాలం వేసంగి మళ్ళీ వానకాలం పండించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందని మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు చెరువులను శాశ్వత మరమ్మతులు చేయడమే కాకుండా ఇండ్లు మునిగినటువంటి ఇండ్లకు కూడా పశువులకు కూడా గేదెకు 50,000 రూపాయలు ఇచ్చి గేదెలు కొనియడం, అదేవిధంగా కొట్టుకపోయినటువంటి మనుషులు మరి వాళ్ళకు ఎక్స్గ్రేషియా 5 లక్షలు ఇవ్వకపోతే కూడా మన ప్రభుత్వం 5 లక్షలు కూడా ఇప్పియడం జరిగిందనే విషయాన్ని మరి తమ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నాం అధ్యక్ష. అందుకే తెలంగాణ రైతాంగమంతా కాంగ్రెస్ పక్షాన నిలబడి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు అధ్యక్ష. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మంత్రి మండలి నడుస్తుంది. రైతులను రుణ విముక్తి చేయడమే లక్ష్యంగా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అదేవిధంగా సృష్టించాం. 25,35,964 రైతు కుటుంబాలను రుణవిముక్తులు చేశాం. తొలి ఏడాదిలోనే మరి 20,616 కోట్ల రూపాయలను ఏకకాలంలో రైతు ఖాతాల్లో వేసి రుణమాఫీ పూర్తి చేయడం జరిగిందని మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ 1.5 ఎకరాల మాగానిగా మారుతుంది అని కాళేశ్వరం పెట్టాం. 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామని గత ప్రభుత్వం కబుర్లు చెప్పింది. మరి మా జిల్లా భూపాలపల్లి జయశంకర్ జిల్లా కాళేశ్వరం ఈ యొక్క మరి మా మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ఈ ప్రాజెక్టులు కట్టి 1 ఎకరానికి 1 ఇల్లు కూడా నీళ్ళు ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది. అలాంటి కాళేశ్వరం ఈరోజు మరి కూలిన తర్వాత 1,35,000 కోట్లతో ఏదైతే ఎస్టిమేట్లు వేసుకొని 1,00,000 కోట్లు ఖర్చు చేసినా ప్రజల సొమ్ము దుర్వినియోగమైందే తప్ప ప్రజలకు ఒరిగింది ఏమి లేదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. వ్యవసాయానికి 24 గంటల కరెంటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. వ్యవసాయానికి విద్యుత్ పేటెంట్ హక్కు కాంగ్రెస్ పార్టీదే. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఉచిత విద్యుత్తును తీసుకొచ్చాం, దాన్ని కొనసాగిస్తున్నాం. ఉచిత విద్యుత్తో పాటు ఇంట్లో వాడుకునే కరెంటు కూడా 200 యూనిట్ల కరెంటును గృహ వసతి కొరకు కూడా విద్యుత్ సంస్థకు డబ్బులు కట్టి ఈ రాష్ట్ర ప్రజానికానికి కూడా మరి ఇవ్వడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ప్రతి ఏడాది 10,440 కోట్లు సబ్సిడీగా మా ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇంకా ఎంత ఇవ్వడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం అధ్యక్ష. పెరుగుతున్న ధరలు, కూలీల కొరత వంటి కారణాల వల్ల వ్యవసాయంలో పెట్టుబడి భారీగా పెరిగిపోతుంది. అందుకే రైతు భరోసా పేరుతో మరి ఎకరాన 6,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు చెల్లిస్తున్నాం. గత ఏడాది 9 రోజుల్లో మరి 9,000 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగిందని, అదేవిధంగా ఈ యొక్క
రైతు భరోసా రైతాంగానికి 69,86,545 మందికి మరి లాభం చేకూర్చిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా గత ప్రభుత్వం రైతు బంధును పలహారములా పంచి గుట్టలు బండలు రియల్ ఎస్టేటర్లకు ఈరోజు పెట్టుబడిగా ఇచ్చారు. దాన్ని తీసేసి నిజమైనటువంటి కాస్ట్ చేసేటువంటి రైతాంగానికి ఈరోజు రైతు భరోసా ఆర్థికంగా మనకు ఆరోగ్యకరంగా లేకున్నా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు భరోసా వేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గత 10 ఏళ్లలో అనేక సార్లు అకాల వర్షాలు పడినా ఈరోజు పంటలు నష్టపోయినా నష్టపరిహారం ఇవ్వలేదు. మొన్న మహబూబాద్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 40 సెంటీమీటర్ల వర్షం పడితే ఖమ్మం మహబూబాద్ పోయి అదేవిధంగా ఎకరాన పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాన 10,000 అందించడమే కాకుండా చనిపోయినటువంటి రైతులకు కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా అందించి మరి ముఖ్యమంత్రి స్వయాన పోయి అదేవిధంగా మంత్రులు పోయి మరి రైతులను అండగా నిలవడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా రైతు పండించిన పంటకు మద్దతు ధర కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఈసారి కూడా రాష్ట్ర ప్రభుత్వం 8,448 మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఈ యొక్క 71.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ టార్గెట్ గా పెట్టుకొని కొనుగోలు చేపట్టింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు కొనుగోలు చేసి వీరికి ధాన్యం డబ్బులు 17,159.89 కోట్లు చెల్లింపులు కూడా చేపట్టడం జరిగిందనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసి మేము చేతులు దులుపుకోవడం లేదు అధ్యక్ష. సన్న వడ్లు పండించిన రైతుకు ఈరోజు సన్న బియ్యం 13,000 కోట్ల రూపాయల భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పడ్డ ధనవంతుడు తినే బువ్వను అందరం తినే బువ్వను పేదవాని కడుపు నింపాలని సన్న బియ్యాన్ని అందిస్తూ సన్న బియ్యం రావాలంటే సన్న వడ్లు పండించిన రైతుకు క్వింటాలకు 500 రూపాయల చొప్పున ఈరోజు మరి 500 రూపాయల చొప్పున బోనస్ కూడా ఇవ్వడం జరిగిందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వ్యవసాయంలో కాలానుగుణంగా వస్తున్న మార్పుల పైన రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ 1600 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్లు యూనిట్లను ఏర్పాటు చేసి రైతులకు నిరంతరంగా మరి విత్తనాలకు ఆధునిక యంత్రాలు విత్తనాలు సకల సమాచారం రైతులకు ఎప్పటికప్పుడు తెలుస్తూ వ్యవసాయాన్ని మరి చేయడం కోసం అదే టీజీపీఎస్సీ ద్వారా 144 మంది వ్యవసాయ అధికారుల నియామకాలు చేపట్టడం, ఉద్యానవన శాఖలో 18 మంది హార్టికల్చర్ ఆఫీసర్లను నియమించడం ఇది మరి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇది రైతు ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి స్వయంగా రైతు బిడ్డ, మా వ్యవసాయ మంత్రి స్వయంగా రైతు బిడ్డ. ఈ రాష్ట్రంలోనే ఇప్పుడున్న కేబినెట్ లోనే సీనియర్ మంత్రిగా ఒక రైతు బిడ్డగా సెలవు వస్తే హైదరాబాద్ నీడి కట్టబట్టి మరి పొలాలు చూసి పంటలు పండించేటువంటి వ్యక్తి మరి తుమ్మల నాగేశ్వరరావు గారని మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు ధాన్యం కొనుగోలులో 18 పంటల్లో కూడా క్వింటాలకు 10 కిలోల దోపిడీ జరిగినా కూడా మరి అప్పటి ప్రభుత్వం రైస్ మిల్లర్ల మీద కానీ అదేవిధంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు రైతాంగం పట్ల చిత్తశుద్ధితో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి రుణమాఫీ చేయడమే కాకుండా రైతుల పట్ల ఈరోజు కేజ్వీల్ కల్టివేటర్లు కానీ రైతులకు కావాల్సినటువంటి ట్రిప్ కానీ అదేవిధంగా మరి ఈరోజు పనిముట్లను కూడా అందచేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మిషన్ కాకతీయలో అవినీతి, చేప పిల్లలో అవినీతి, గొర్రె పంపిణీలో అవినీతి, పత్తి రైతులకు సీసీ సెంటర్ల కొరత, కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా మళ్లించడం జరిగిందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. రైతులకు ఈరోజు మరి వివాదాస్పద ధరణి చట్టాన్ని రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి 3,76,000 కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చి వాళ్లకు బ్యాంకులు రుణం అందే విధంగా ఈరోజు అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి రిజిస్ట్రేషన్లు అయ్యే విధంగా వెసులుబాటు కూడా కల్పించడం జరిగిందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు అదే విధంగా రాష్ట్రంలో దేశంలోనే మరి 23-24 మరి సంవత్సరంలో మరి ఎక్కువ వడ్లు పండించి మొదటి స్థానంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష.
అదేవిధంగా సహకార సంఘాన్ని కూడా ఈరోజు బలోపేతం చేసి సహకార సంఘాల ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టడం కాకుండా ఈరోజు సహకార సంఘాల ద్వారా వ్యాపారాలను ఈరోజు కొనుగోలు చేసేటువంటి విధానాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఫిలిప్పైన్స్ కు 22.750 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ నుంచి ఎగుమతి చేయడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. యూరియా కొరత ఈరోజు చెప్పి గగ్గోలు పెడుతూ అదేవిధంగా ఈరోజు మరి యూరియా కొరత ఇబ్బందులు కూడా తొలగించడానికి ఒక యాప్ కూడా బుకింగ్ యాప్ను కూడా చేసి 24 గంటల్లో బుకింగ్ చేసుకున్న తర్వాత యూరియా అందించిన విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మహిళా సహకార సంఘాలు కానీ పాల ఉత్పత్తి సహకార సంఘాలు కానీ నీటి యజమాని సహకార సంఘాలు గౌడ సహకార సంఘాలు అదేవిధంగా ఈరోజు సహకార సంఘాల ద్వారా కూడా మరి అనేకమైనటువంటి రుణ సౌకర్యాలు కల్పించి డాక్రా మహిళా సంఘాలకు కూడా రైతులు ఈరోజు మరి వాళ్ళందరికీ కూడా ఏదైతే మహిళా సంఘాలకు ఈరోజు ఆర్టీసీకి రుణమాఫీ మహిళా సంఘాలకు కూడా ఈరోజు ఫ్రీగా బస్ సౌకర్యాన్ని కల్పించి రైతులు ఈరోజు వరంగల్ కానీ చుట్టుపక్కల పట్టణానికి పోయి వాళ్ళు ఎరువులు కొనుక్కోరావడానికి కానీ విత్తనాలు తెచ్చుకోవడానికి కానీ అదేవిధంగా వ్యవసాయానికి చేసుకోవడానికి వీలుగా మరి మహిళలకు కూడా ఈరోజు మరి యొక్క ప్రోత్సాహాన్ని అందించడం కూడా జరుగుతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మహిళా సంఘాలకు ఈరోజు అదేవిధంగా బ్యాంకులు కూడా ఈరోజు ఎంత రుణమైనా ఇస్తామని ముందుకు రావడం కూడా జరుగుతున్నటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే కాకుండా మహిళలకు మీ సేవా సెంటర్లు కానీ అదేవిధంగా మహిళా క్యాంటీన్లు కానీ అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులో క్యాంటీన్లు కానీ మా నియోజకవర్గంలో కూడా మరి గట్ల కాన్పర్తి విలేజ్ లో 1 మెగావాట్ సోలార్ ఉత్పత్తి కూడా మహిళా సంఘాలకు ఇచ్చాం. అది వర్క్ కూడా పూర్తయిపోయింది. అతి త్వరలో మంత్రి గారిని తీసుకుపోయి కూడా మహిళా సంఘాల ద్వారా కూడా ప్రారంభించడం జరుగుతున్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. పెట్రోల్ బంకులు గాంధీనగర్ లో మా నియోజకవర్గంలో తారాపూర్ లో మరి 2 ఎకరాలు కూడా పెట్రోల్ బంకులు కూడా అతి త్వరలో మహిళలు ఏమి తక్కువ కాదని ఈరోజు ఇందిరాగాంధీ మరి ఎందుకు ఇందిరాగాంధీ పేరు పెట్టామంటే ఈ దేశానికి ఉక్కు మహిళగా 20 సూత్రాల పథకం తెచ్చి ఈ దేశానికి ఉగ్రవాదుల చేతుల్లో బుల్లెట్లకు బలై మరి అదే విధంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి వారి యొక్క పేరుతో ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతున్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ ఎస్సీ రిజర్వేషన్లో సమానత్వం కోసం 59 షెడ్యూల్ కులాలను 3 గ్రూపులుగా ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ వర్గీకరిస్తూ మా ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. కులగణన కూడా వెనుకబడిన తరగతుల స్థితిగతులను తెలుసుకోవడానికి ప్రభుత్వం చరిత్రాత్మక సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి మరియు కుల సర్వేను కూడా చేపట్టడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గురుకులాల విద్యా సంస్థలు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా వందలాది గురుకులాల పాఠశాలకు మరియు కళాశాలలకు ఈరోజు బ్రేక్ఫాస్ట్ విధానం కానీ ప్రైమరీ స్కూల్ హై స్కూల్లో చదివే విద్యార్థులకు కూడా ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం పెట్టడము కూడా మరి మన ప్రభుత్వం చేయబోతుందన్న విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. 1,76,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వసతిని కల్పించడం జరుగుతున్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అటవీ హక్కుల చట్టం కింద ఇప్పటి వరకు 2,30,735 వ్యక్తిగత పట్టాలు కూడా పంపిణీ చేయబడ్డాయి. వారిని కూడా ROFR కింద పట్టాలు పొందిన రైతులకు బోర్లు వేయకుండా కూడా ఫారెస్ట్ అధికారులు కొంత ఇబ్బంది పెడుతున్నారు. తమ ద్వారా ఫారెస్ట్ మంత్రి గారిని కోరుతున్నాం, ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఎలాంటి ఆటంకాలు లేకుండా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ గీతా కార్మికుల కొరకు కూడా ప్రమాద నివారణ కొరకు ఈరోజు 50,000 కాటమేయ రక్షక కవచం కిట్లను కూడా పంపిణీ చేయబడ్డాయి అధ్యక్ష. ఒక్కొక్క కిట్ విలువ రూపాయలు 10,000 విలువ కూడా ఉంటుందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. సుమారు 1,00,000 మందికి పైగా రజక మరియు నాయి బ్రాహ్మణ వృత్తిదారులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును కూడా అందించడం జరుగుతుందనే విషయాన్ని
మరి అదేవిధంగా ల్యాండ్రీ యూనిట్లకు కానీ అదేవిధంగా వాళ్ళ చిరు వ్యాపారులకు కూడా ఈరోజు 250 యూనిట్ల ఉచిత కరెంటును కూడా ఈ ప్రభుత్వం మరి చిరు వ్యాపారులకు మరి ఫ్రీగా కరెంట్ ఇవ్వడం జరుగుతుందన్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా మరి స్థానిక సంస్థల్లో సరి అయిన ప్రాతినిధ్యం ఉండేలా కొత్త చట్టాలను కూడా రూపొందించి కేంద్రానికి మరి పంపివ్వడం జరిగిందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ప్రపంచంలో ఎక్కడ సాధ్యం కాని విధంగా పేద ధనిక అని తేడా లేకుండా రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు ప్రతి కుటుంబానికి కుటుంబ పెద్ద చనిపోతే 5 లక్షల రూపాయల జీవిత బీమా అందించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం అధ్యక్ష. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు పేద విద్యార్థుల కొరకు కూడా ప్రతి నియోజకవర్గంలో ఈరోజు యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ప్రారంభించడం జరగడమే కాకుండా ఈరోజు వారికి ఈరోజు మరి స్కాలర్షిప్లు మరి అదే విధంగా పెంచి కొత్త రేషన్ కార్డులు కూడా 15,12,000 కొత్త రేషన్ కార్డులు కూడా పెంచి పాత కార్డుల్లో ఈరోజు కుటుంబ సభ్యుల పేర్లను ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్ పోతే మీ ఎంఆర్ఓ దగ్గర కలెక్టర్ దగ్గర పోయి పేరు చేర్చుకురాపో అంటే గత ప్రభుత్వంలో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంటే ఈరోజు పాత కార్డులో 19,88,000 మందికి ఈరోజు కొత్త సభ్యులను కూడా చేర్పించడం జరిగిందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా మరి ఈరోజు వాళ్ళు మిగిలిన విడిచిపెట్టినటువంటి ప్రాజెక్టులను పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి ఈ ప్రభుత్వం కూడా చేపట్టడం జరుగుతుందన్న విషయాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ వ్యవసాయము దండుగ కాదు, వ్యవసాయము పండుగ, వ్యవసాయము రైతే రాజు, రైతును రాజు చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనే విషయాన్ని మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అదేవిధంగా పశుసంవర్ధక శాఖ ద్వారా కూడా వేరే సబ్జెక్ట్ వేరే వాళ్ళకున్న సభ్యులకు సబ్జెక్ట్ కన్క్లూడ్ చేయండి అధ్యక్ష. మీరు 10 అంశాలు అన్నారు, 3-4 అంశాలు తీసుకుంటున్నాం కనుక టూరిజం తెలంగాణలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రానికి పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వం తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030 ప్రకటించి అమలు చేస్తుంది. దీంతోపాటు పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆహ్వానించడానికి ప్రభుత్వం దాదాపు 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రతిపాదనల దశలో ఉన్నాయి. ఈసారి పర్యాటక రంగానికి 1,224 కోట్ల రూపాయలను ప్రతిపాదించడం హర్షణీయం అధ్యక్ష. తెలంగాణలో అనేక పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాదులో మూసీ ప్రక్షాళన చేసి టూరిజాన్ని ప్రోత్సహించాలని 150 మీటర్ల ఎత్తులో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని అదేవిధంగా మూసీ పునర్జీవనంలో హైదరాబాద్ చుట్టూ టూరిజం హబ్గా మరి చేయాలని అదేవిధంగా రాష్ట్రంలో టెంపుల్ టూరిజం పైన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి సారించారు. యాదగిరిగుట్ట, వేములవాడ రాజన్న ఆలయం, ధర్మపురి టెంపుల్, భద్రాచలం అదేవిధంగా సీతారాముల దేవాలయం భద్రాచలంలో ఇలా ప్రసిద్ధిగాంచిన అనేక దేవాలయాలు మా నియోజకవర్గంలో కూడా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా గుట్టల మీద కొండల మీద లక్ష్మీనరసింహస్వామి ఉంటాడు. మా నియోజకవర్గంలో నేల మీద కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి 1000 సంవత్సరాల కింద వెలిసినటువంటి ఆ స్వామి ఉన్నారు. వారికి కూడా 12 కోట్ల రూపాయలు ఇచ్చి పునః యొక్క పూజలు కూడా నిర్వహించడం జరిగింది. మరి ఇప్పుడు భక్తులు కూడా వేలాది మంది, రోజు 5,000 మంది వస్తున్నారు. అదేవిధంగా ఆ దేవాలయాలకు కూడా అభివృద్ధి చేసి వేములవాడ రాజన్న టెంపుల్కు 150 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. భక్తులు పర్యటకులకు అన్ని సౌకర్యాలు కల్పించబోతున్నాం. అదేవిధంగా ఇలాంటి దేవాలయాలే కాకుండా ఈరోజు సమ్మక్క సారలక్క జాతరను కూడా అద్భుతంగా నిర్వహించడం,
టెంపుల్ను కూడా ఆధునీకరించడంలో టెంపుల్ చుట్టూ రోడ్లు నిర్మించడమే కాకుండా ఈరోజు 1.5 కోటి మంది భక్తులు ఈసారి మేడారం వచ్చారు. తెలంగాణ మాత్రమే కాకుండా చుట్టుపక్కల అనేక రాష్ట్రాల నుంచి భక్తులు మేడారానికి వచ్చి గద్దెలను దర్శించుకోవడం, అదేవిధంగా భక్తులకు హెలికాప్టర్ ద్వారా టెంపుల్ చుట్టుపక్కల ప్రదేశాలను చూసే అవకాశం కల్పించడం, అది టూరిజాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరి హెలి సర్క్యూట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్ష, తెలంగాణలో ఇప్పుడు మెడికల్ టూరిజానికి హబ్గా మారుతుంది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి వైద్యం కోసం హైదరాబాద్కు తరలి వస్తున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేయాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి నేరుగా హైదరాబాద్ విమాన సౌకర్యాన్ని కల్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా అధ్యక్ష, తెలంగాణ వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేస్తుంది. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో మరి భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా ఏడుకొండలవాడు మరి తిరుమలలో వెలిస్తే బుగులోని గుట్టపై వెంకటేశ్వర స్వామి 1000 సంవత్సరాల కింద వెలిశారు. అధ్యక్ష, దాని పక్కనే పాండవుల గుట్ట ఉంది. అజంతా ఎల్లోరా మరి పెయింట్స్ను మరిపించే విధంగా అక్కడ కూడా పాండవుల గుట్ట మీద